అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేసినామని చెప్పేసి మన కేటీఆర్ సార్ అంటున్నాడు. సిట్టింగులను మార్చితే బాగుండేది, పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాటు చేయము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవదే సొంత పార్టీ నేతలే ఓటించారు అని చెప్పేసి బీఆర్ఎస్లో ప్రక్షాళన జరగాలి, గ్రూప్ తగాదాలకు స్వస్తి పలకాలని చెప్పేసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి, ఎన్నికల్లో పార్టీ కేడర్ సరిగ్గా పనిచేయలేదు, ప్రజల దృష్టి మళ్లించడంతో కాంగ్రెస్ సక్సెస్ అయింది అని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నాడు. మరి ఈ విషయంలో మేము తప్పు చేసినామని చెప్పేసి అయితే ముగ్గురే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు, మేము తప్పు చేసినాము. ఆ తప్పు అంటే ఏంది అని అంటే సిట్టింగులను మార్చితే బాగుండేదని చెప్పేసి అయితే మరి కేటీఆర్ అంటున్నాడు. సిట్టింగులను మార్చడం ఒకటే కాదు, మీరు చాలా తప్పులు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క మినిస్టర్ కానీ మేము ప్రజా నాయకులము, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకుడే లేడు. పూర్తిగా నోరు తెరిస్తే మీరు ఏం చేసుకోరు అని అధికారులను అడ్డు పెట్టుకొని, అధికారం ఉంది ప్లస్ కింద ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని ఒక్కొక్క ఎమ్మెల్యే చేసినటువంటి కబ్జాలు, లేదంటే ఒక్కొక్క ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు, మీరు ఆ సిరిసిల్ల నియోజకవర్గంలో చేసినటువంటి నేరెళ్ల సంఘటనకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, మీరు చేసిన అభివృద్ధి ఏంది, ఎట్లా ఉంది అనే విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు చేసినటువంటి ప్రతి దాన్ని మాట్లాడుకుంటేనే మీరు బయటకు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మిమ్మల్ని ప్రజలు నమ్మాలంటే ఆనాడు మీరు చేసినటువంటి విషయంలో ఏ తప్పిదాలు జరిగినాయో వాటికి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మళ్ళీ అలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తేనే మీకు ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ను నమ్మకపోవడానికి ప్రధాన కారణము ఈరోజు నిరుద్యోగులందరూ ఏకమై ఉద్యోగాల కల్పన చేయలేదు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేసిరనే ముద్ర కూడా మీ మీద ఉంది. కాబట్టి అట్లాంటి విషయంలో మీరు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోయారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చితే బాగుండేదనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి పొరపాటు పార్లమెంట్ ఎన్నికల్లో జరగనివ్వమని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజాం సాగర్ మండలంలో అందరికీ దళిత బంధు ఇచ్చినా కూడా మిగతా వర్గాలు బీఆర్ఎస్కు ఓటు వేయలే అన్నారు. బంధు పథకాల ప్రభావం బీఆర్ఎస్పై పడిందన్నారు. కాంగ్రెస్కు ఓటేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతున్నదని, పరిస్థితులు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తున్నామంటున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూట కట్టుకున్నదన్నారు. అప్పుల బూచి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్, హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఇబ్రహీం తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ట్విట్టర్ వేదికగా కోరారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పగలు రాత్రి అని తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ట్వీట్లో తెలిపారు. ఆదివారం ఇబ్రహీం ఖాన్ ఇంటికి ఆ కేటీఆర్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరి బీఆర్ఎస్కు సంబంధించిన విషయంలో ఇక్కడ ఒకటే మాట అన్నారు, నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూట కట్టుకున్నది, మరి అప్పుల బూచి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నాయని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి మాటలకి అంటే అర్థం పెరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు. మీరు చేయాల్సింది మరి 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కేవలం కేటీఆర్నో కేసీఆర్నో బీఆర్ఎస్ పార్టీనో తిడుతూ పోతే సరైనది కాదు అని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. మరి ఆ పథకాల అమలు జరిగిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు వస్తాయని కోరుకున్న ప్రజలు మార్పును చూపించిన తర్వాత మీరు ఏం చేసినా బాగుంటుంది, కానీ ముందే ఇట్లాంటివి ముందరేసుకొని పోతే బాగుండదు. లేకపోతే తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు మన్నించాలి, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం, తెలంగాణ పాలిట బీజేపీది మొండి చెయ్యి, కాంగ్రెస్ది తొండి చెయ్యి ఎమ్మెల్యే హరీష్ రావు. పార్టీ తరపున తప్పులు జరిగి ఉండేదంటే కార్యకర్తలు మన్నించాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయినప్పటికీ పార్టీ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే కనిపిస్తున్నదని, ఈ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతున్నదన్నారు. లోపాలను పునరావృతం చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే లోక్సభలో కాంగ్రెస్ బీజేపీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉంటుందన్నారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, తెలంగాణకు న్యాయం చేయడం జాతీయ పార్టీల వల్ల కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సమస్యలను పరిష్కరించదు, కాంగ్రెస్ నిలదీయదు అని విమర్శించారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండి చేయి అయితే కాంగ్రెస్ది తొండి చేయి అని దుయ్యబట్టారు. పేదల పుట్టా కుట్టద్దు,
పేదలకు మేలు చేసే స్కీమ్స్ను రద్దు చేసి వారి పుట్టగొట్టొద్దని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే వాటి స్వరూపాన్ని కూడా మార్చాలని చూడడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తుల్లో జాప్యం చేయకుండా మోక్షం కల్పించాలని సూచించారు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడతామంటే కుదరదన్నారు. 100 రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. మరి 100 రోజుల తర్వాత ఉడకవాలంటే 100 రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక పోతే జిల్లాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 15 జిల్లాలో 20 జిల్లాలో చివరిగా బాగా ఎక్కువ అనుకుంటే ఇంకో 2-3 జిల్లాలు 22-23 జిల్లాలు చేస్తే సరిపోయేది. మరి 33 జిల్లాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మీరు ఇన్ని జిల్లాలను పెంచాల్సిన అవసరం వచ్చింది? ప్రజలు ఎవరు కూడా ఇన్ని జిల్లాలను అసలు అవసరం లేనటువంటి ప్రాంతాల్లో కూడా జిల్లాలను వివిధ రకాలుగా విభజించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన విషయంలో చూసంటే వరంగల్ జిల్లా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అని చెప్పేసి హన్మకొండ వరంగల్ కనీసం 5 కిలోమీటర్ల దూరం ఉన్నాయి కూడా వాటిని 2 జిల్లాలుగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి అదే పక్కనే ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో దాన్ని జిల్లా చేయాలని చెప్పేసి ప్రజలు కోరితే ఆ దాన్ని జిల్లా చేయకుండా ఆ చుట్టుపక్కల మండలాన్ని అటు కరీంనగర్కు, ఇటు సిద్దిపేటకు, మళ్ళీ ఇటు హన్మకొండకు అంటే ముఖ్యంగా వరంగల్ అర్బన్కి కలిపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ హుజురాబాద్ నియోజకవర్గాన్ని హుజురాబాదు దాని పక్కన ఉన్నట్టు కేశపట్నం కానీ, సైదాపూర్ కానీ, బీందేరపల్లి కానీ, ఎలకతుర్తి కానీ, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, హుజురాబాదు వీటన్నిటికి సంబంధించిన ఈ 7-8 జిల్లాలను 7-8 మండలాలు కలుపుకొని హుజురాబాద్ని జిల్లా చేస్తే ఆ జిల్లాలాగా ఉండేది. మరి అట్లాంటివి చేయకుండా హన్మకొండని ఒక జిల్లా, వరంగల్ని ఒక జిల్లా, ఇంకా నయ్యం కాజిపేటని కూడా ఒక జిల్లా చేయలేదు. మరి ఇట్లాంటి జిల్లాలకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా సరైనవి లేవు. కాబట్టి ఈరోజు ప్రజలు వాటిని ఆనాడు వ్యతిరేకించారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలకు సంబంధించిన విషయంలో కూడా అన్ని అవకతవకలు జరిగినాయి. జిల్లాలు ఎక్కువగా ఉండడం వల్ల సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో కానీ, అధికారుల విషయాలకు సంబంధించిన విషయంలో కానీ మొత్తం తప్పు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు జిల్లాలను కుదిస్తామంటున్నారు. ఆ కుదిస్తా అనే క్రమంలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఆ ప్రజలు ఊరుకుంటారా, ప్రజలు ఊరుకోరు అని చెప్పేసి బెదిరించడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు ఊరుకుంటారా లేదా అనేది ప్రజలు చూసుకుంటారు. మళ్ళీ ప్రజల పక్షాన మీరే నాయకులుగా ఎందుకు చలామణి అవుతున్నారు? ఈరోజు ప్రజలకి 33 జిల్లాలు అవసరమా లేదా అనేది ప్రజలు చూసుకునేటువంటి అంశము. మరి మీరు అధికారంలోకి వచ్చి ఇంకా పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే మీరు జిల్లాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేసి ఇంకో సిరిసిల్ల జిల్లా నేను తీసుకుంటా, సిద్దిపేట జిల్లా హరీష్ రావు తీసుకుంటాడు, లేదంటే గజ్వేల్కు సంబంధించిన విషయంలో ఈ జిల్లా నేను తీసుకుంటా అని చెప్పేసి ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్కరు పంచుకొని ప్రయత్నం చేశారు. మరి అట్లాంటి ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో అట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉండేది. అవి చేయకుండా ఈరోజు మళ్ళీ జిల్లాలను తగ్గిస్తామంటే 20 జిల్లాలు 25 జిల్లాలు తెలంగాణ సరిపోతుంది. 20 జిల్లాలే ఎక్కువ, 20 నుండి 25 జిల్లాల వరకు అయితే సరిపోయేది. మరి 33 జిల్లాలు చేయడం ద్వారా వచ్చిన లాభం ఏమున్నది? ఒక్కొక్క జిల్లాను 4-5 భాగాలుగా విడదీసి అసలు ఏ జిల్లాలో ఎవరున్నారు, ఏ నియోజకవర్గం ఎందులో కలిసింది, ఎంపీ ఒక జిల్లాకుంటే, ఎమ్మెల్యే ఒక జిల్లాకుంటే, జడ్పీసీ ఇంకో జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి అట్లాంటివి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది? హుస్నాబాద్ నియోజకవర్గం చూస్తే హుస్నాబాద్ ఎమ్మెల్యేనేమో సిద్దిపేట నియోజకవర్గం వస్తుంది. ఆయన కరీంనగర్ ఎంపీ ఏమో అంటే హుస్నాబాద్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో కరీంనగర్ జిల్లా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో హుస్నాబాద్ జిల్లా, మన సిద్దిపేట జిల్లా. మరి అక్కడ జడ్పీటీసీ ఎలకతుర్తి మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ అయితేనేమో ఆయన హన్మకొండ జిల్లా. అంటే జడ్పీటీసీ హన్మకొండ జిల్లా, ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా, ఎంపీ ఏమో కరీంనగర్ జిల్లా. ఇట్లా 3 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే మండలంలో ఉండేదంటే వాళ్ళు ఎటు పోవాలి ఏంది వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం సరిగా తీసుకోకుండా మీరు చేసినటువంటి కథలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకునేదే తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ అవుతారు.